విజయవాడలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇళ్లలోకి చేరిన నీళ్లు ఎటు వెళ్లక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని, సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బాధితులు పెదవి విరుస్తున్నారు. పండుగ పూట విజయవాడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వారం రోజులైనా కూడా ఇంకా వరద ముంపులోనే విజయవాడలోని కాలనీలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఆంధ్రప్రభ కాలనీలో ఉన్నాము. ఇక్కడ చిన్న చిన్న ఇళ్ళనే కాదు, చిన్న బిల్డింగులు సైతం కూడా మొత్తం నీళ్ల మధ్యలోనే చిక్కుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు వినాయక చవితి, ఊరంతా పండగ సందడి ఉంటుంది. కానీ విజయవాడలో ఈ వరద ముంపు కాలనీలో ఉన్న ప్రజలకైతే పండగ లేని పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. మందవాడు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఏటా చాలా సందడిగా పండగ అవి చేసుకుంటారు, కానీ ఈసారి వరద మీ ప్రాంతాన్ని అంతా కూడా ముంచెత్తింది. మన తెలుగు ప్రజలకి వచ్చే పండగ వినాయక చవితి. వినాయక చవితి నుంచి ప్రతి పండగ మొదలవుతుంది. ఇదేంటంటే వినాయక చవితి శుభ్రంగా అయితే ప్రతి పండగ విఘ్నంగా శుభ్రంగా జరగాలి, ప్రజలందరూ శుభ్రంగా ఉండాలి అనేసి. అయితే ప్రభుత్వం ఎన్ని చేసినా సరే కొంతమంది అధికారులు మీద ఇచ్చేసి వెళ్ళిపోతున్నారండి. మాది తోటవారి 16th లైన్ అండి. 16th లైన్లోని ఇంతవరకు గత శనివారం స్నానం చేసామండి. ఈ శనివారం వరకు స్నానాలే లేవండి. మేము వచ్చి ఏవి దొరుకుతాయి అని చెప్పేసి మేము చుట్టుపక్కల తిరుగుతున్నామండి. ఇంతవరకు ఏమీ లేదు, అక్కడ వాటర్ లేదు, ఏమీ లేదండి. పోనీ మాకు ఇంట్లో సరిపడ సరుకులు ఉన్నా సరే వండుకోవడానికి తినడానికి వాటర్ అనేది ఒకటి ఉండాలి. ఆ వాటర్ అయినా సప్లై చేస్తే బాగుందండి. ఆ వాటర్ కూడా మెయిన్ రోడ్ల మీద ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు ఏమైనా తప్పులు కానీ ఏమైనా వేసుకొచ్చినా సరే ఒక్కొక్క వాటర్ ప్యాకెట్ ఒక్కొక్క బాటిల్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారండి. అడుగుతుంటే మీరు పొట్లాలు తీసుకున్నాను, అది కూడా సరే మాకు ఎందుకంటే పొట్లాలు తినవలసిన వాళ్ళు అయితే కొద్ది తింటారు పొట్లాలు, అవి కూడా వాసన వచ్చేస్తున్నాయండి. మాకు కనీసం నీళ్ళు సప్లై చేయగలిగితే చాలా బాగుంటుందండి. చేసిన ఈ అధికారులు నిర్లక్ష్యం అయ్యేటా కానీ ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తప్పలుగాను ఈ పాచిపోయిన అన్నాలు పడేస్తున్నారండి. వారం రోజులుగా నీళ్లలోనే మేమంతా కూడా నానుతున్నాము, కానీ ప్రభుత్వం ఏమాత్రం కూడా తమకు ఏదైతే అందిస్తున్న సాయం అయితే అందట్లేదని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే లోపల కాలనీల్లో నడుములోతు పైగా నీళ్లు ఉంటున్నాయి, కానీ ఎవరు వచ్చి సాయం చేయట్లేదు. ఒకవేళ సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడున్న వరద బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ఆంధ్రప్రభ కాలనీ నుంచి.